రైట్. 'రాజా సాబ్' సినిమాతో చాలా దేశవ్యాప్తంగా డీప్‌గా అప్సెట్ అయిన ఫ్యాన్స్‌కి 'ఫౌజీ' మంచి విందు పెట్టేలానే అనిపిస్తూ ఉంది. అంటే దానికి సంబంధించిన సినిమా నేపథ్యం అలాంటిది కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్యాన్స్‌లో ఒక యాంగ్జైటీ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద ఫ్లాప్ తర్వాత ఓ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోనూ దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన సినిమా నెక్స్ట్ సినిమా 'ఫౌజీ'. 'ఫౌజీ' మనకు తెలిసిందే. అది సినిమా డిసెంబర్ 3న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతూ ఉంది. షూటింగ్ బాగా వేగంగా జరుగుతూ ఉంది. ప్రభాస్ హీరో, అట్లా ఇమాన్వి అని ఒక పాకిస్తానీ ఆరిజిన్ కానీ బట్ పుట్టింది మాత్రం అమెరికాలో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బాగా, అంటే డాన్సెస్ బాగా వేసి ఆకట్టుకొని ఒక సినిమా ప్రభాస్ పక్కన సినిమా ఛాన్స్ కొట్టేంత స్థాయికి వెళ్ళింది. దర్శకుడు వచ్చేసరికి హను రాఘవపూడి. మనకు తెలిసింది హను రాఘవపూడి 'అందాల రాక్షసి' సినిమాతో మనకి పరిచయం అయ్యాడు. మనకి 'సీతారామం' సినిమాతో మంచి హిట్ కూడా అందుకున్నాడు లేటెస్ట్గా. ఆ తర్వాత వస్తున్న సినిమా 'ఫౌజీ'. 'అందాల రాక్షసి' కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినప్పుడు కూడా ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీగా, ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీగా, కొంత మ్యూజికల్గా కూడా వర్కౌట్ అయింది, కొద్ది పర్లేదు. 'సీతారామం' పెద్ద హిట్. ఆ తర్వాత మధ్యలో 2 సినిమాలు తీశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్రభాస్తో 'ఫౌజీ' సినిమాతో వస్తున్నాడు హను రాఘవపూడి. సో ఈ సినిమా అప్డేట్స్ మెయిన్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇందులో మనకు తెలిసిన 'ఫౌజీ' అంటేనే సైనికుడు. హిందీలో మనం ఫౌజీని సైనికుడు అంటాం, సైనికుడిని హిందీలో ఫౌజీ అంటాం కాబట్టి ఆ బేస్ మీద వస్తుంది. ఇందులో ఈయన క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటనేది చాలా యాంగ్జైటీగా ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ మధ్య రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక ఏదైతే ఉందో, అంటే సుభాష్ చంద్రబోసు 1940కి ముందు ఆయన ఏ విధంగా స్వతంత్రం కోసం పోరాటం చేశారు, అందులో భాగంగా ఏ విధంగా వారి మీద ఫైట్ చేసేందుకు, తెల్లవాళ్ళ మీద, బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేసేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక స్థాపించి ఒక సైనిక ఉద్యమాన్ని స్థాపించింది మనకి అందరికీ తెలిసిందే. అందులో ఆజాద్ హింద్ ఫౌజ్ ఆ సైనిక ఉద్యమంలో ఈయన ఒక పెద్ద సైనికుడు. ఆయన క్యాడర్ ఏదైనా ఉండొచ్చు కానీ మొత్తానికైతే అందులో ఆయన పాత్ర ఆ బేస్ మీద ఉండబోతుంది. అంటే సుభాష్ చంద్రబోస్ కింద పనిచేస్తారు ఈయన. సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఎవరేసారని పక్కన పెట్టినట్లయితే ఆయన స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది ఒక సైనిక ఉద్యమం ఏదైతే ఉందో అందులో ఈయన భాగం అవుతారు. కాబట్టి ఈయన ధైర్య సాహసాలు, త్యాగము, ఇవి మెయిన్గా హైలైట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలామంది సుభాష్ చంద్రబోసు జీవిత చరిత్ర ఆయనది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అందులో, అంటే అది టచ్ అవుతుంది అనుకున్నారు కానీ బట్ అది కేవలం అక్కడ వరకే, ఆ పేరు మనకే పరిమితం అవుద్దంట. సుభాష్ చంద్రబోసు ఆయన వ్యవహారం ఉంటుంది, అంటే ఆయన తీరేంటి, ఆయన ఎలా నడిపిస్తాడు అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆయన పెట్టినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్లో ప్రభాస్ ఏ విధంగా వ్యవహరిస్తారు, సైనికుడిగా ఏ విధంగా ముందుకెళ్తాడు అనేది మనం సినిమాలు చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఈయన పనిచేస్తాడు, తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని లోబర్చుకొని, అంటే మన కంట్రోల్ పెట్టుకొని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లాగా ఒక పెట్టుకోవటం, అంటే విత్ కోఆపరేషన్తో వారికి అనువుగా పనిచేసేలాగా మన సైనికులు కూడా తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళంతా కూడా ఆ విధంగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని రెడీ చేసుకున్నారు. దాని నుంచి విడిపోయి సుభాష్ చంద్రబోసు ఉద్యమాన్ని పీక్ లెవెల్కి తీసుకెళ్సిన నేపథ్యంలో అక్కడి నుంచి విడిపోయి ఈయన ఆజాద్ హింద్ ఫౌజ్లోకి జాయిన్ అవుతాడు. ఇది కథాంశం. ఈ సినిమాలో మెయిన్గా హైలైట్ అయ్యేది మాత్రం మనకి బేసిక్గా యాక్షన్ సీక్వెన్సెస్, ప్రభాస్లో ఉన్నటువంటి ఆ తెగు కావచ్చు, ఆ ధైర్యం కావచ్చు, ఇవి మెయిన్ హైలైట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఏదైతే రిలీజ్ చేశారో ఒక చిన్న క్లిప్ సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోనే అర్థం చేసుకోవచ్చు ఎంత టెరిఫిక్గా ఉంది వ్యవహారం అనేది మనకు అర్థమవుతుంది. సో ప్రభాస్ అనగానే ఈవెన్ లేడీ ఫ్యాన్స్ అయినా సరే అతను యాక్షన్ చేస్తేనే చూడాలి, ఏదో రొమాంటిక్ చెప్పి కబుర్లు చెప్పటం కాదు, యాక్షన్ చేస్తేనే ప్రభాస్, అంటే ఎలాగో మెయిల్ ఫ్యాన్స్ బీభత్సంగా ఇష్టపడతారు ఆయన యాక్షన్ చూడటానికి, ఫైట్ సీక్వెన్స్లో చూడటానికి చాలా ఇష్టపడుతుంటారు. ఈవెన్ గర్ల్స్ కానీ లేడీ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఆయన యాక్షన్ చేస్తుంటేనే బాగుంటుంది అనేది ప్రాస్పెక్ట్ ఆ స్థాయికి వెళ్ళాడు. అంటే అంత యాక్షన్ ఓరియంటెడ్గా ప్రభాస్ కట్అవుట్ కావచ్చు, ఆయన మాట డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ ఫైట్ సీక్వెన్స్ ఫైట్ చేసే విధానం కావచ్చు, ఫైట్ సమయంలో ఆయన పండించే ఎమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కాబట్టి ఈ ఫౌజీ కూడా అంతే టెరిఫిక్గా, ఇంపాక్ట్ఫుల్గా కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో 1940s బిఫోరు ఆ సమయంలో జరిగింది కాబట్టి దాన్ని మరి ఇక కలర్ టెక్స్చర్ ఏ విధంగా వాడతాడు హను రాఘవపూడి, ఏ విధంగా టేకింగ్ తీసుకెళ్తాడు, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడి దాన్ని హైలీ టెక్నిక్ ఫైడ్గా చూపిస్తాడు అనేది మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.
సో ఆ హీరోయిన్ కూడా మనం సినిమా షూట్ అయినప్పుడు బాగా వైరల్ అయింది. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు అని అఫీషియల్‌గా మొదలైనప్పుడు కూడా ఇమాన్వి అనే హీరోయిన్‌ను ప్రభాస్ పక్కన నైస్ పేర్ గాని బాగా చాలామంది మంచిగా పిక్ చేసుకున్నారు. హీరోయిన్‌కి ప్రభాస్ కటౌట్ తగ్గట్టుగా ఉందనేది కూడా అక్కడ సాలిడ్ పాయింట్స్ అప్పుడే వచ్చేసాయి. హీరోయిన్ సెలక్షన్‌లో కూడా వచ్చేసాయి అప్పుడే. సో ఈ ఈ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పెట్టినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ ఏదైతే సైనికోద్యమం పేరు ఏదైతే ఉందో అందులో ఆ సైనిక బలగంలో ఈయన ఏ విధంగా ఉండబోతాడు, ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతాడు. జనరల్గానే మన స్వతంత్రోద్యమం కోసం ఫైట్ చేసే వ్యక్తి అంటే ఏ విధంగా ఉంటారు, దేనికైనా తెగించి ఉంటారు. దేశానికి స్వతంత్రమే లక్ష్యం కాబట్టి దానికోసం దేనికైనా తెగించి ఉండే వ్యక్తి కాబట్టి మేబీ ఆ ధైర్యం కావచ్చు, ఆ తెగువ, అదంతా కూడా డెడికేషన్ అవంతా కూడా చూపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ని బట్టి వచ్చే అవుట్పుట్ అయితే ఖచ్చితంగా తీసుకున్న కథాంశం భారత స్వతంత్రోద్యమం కోసం పనిచేస్తాడు. ఆజాద్ హిందీ ఫౌజ్లో ఒక సైనికుడిగా ఉంటాడు కాబట్టి, సైనిక అధికార లేదా సైనికుడు అనేది పక్కన పెడితే అందులో ఉంటాడు కాబట్టి ఇదంతా కూడా ప్యాట్రియాటిజం, దేశభక్తి బాగా పెంపొందించేలా ఒక పీక్ లెవెల్కి ఉండేలాగా, అట్ ది సేమ్ టైం ఆయన మామూలు సీక్వెన్స్లు మామూలు వాటిలోనే కొంత ఇంపాక్ట్ఫుల్గా కనిపిస్తారు యాక్షన్ మోడ్లో. అలాంటిది సైనిక ఉద్యమం కాబట్టి స్వతంత్రోద్యమం, అందులోనూ స్వతంత్రోద్యమం కాబట్టి ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ఫుల్గా టెరిఫిక్గా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజాసాబ్ లాంటి ఒక డిజాస్టర్ తర్వాత ఈ సినిమా డిసెంబర్ 3న ఫ్యాన్స్కి అయితే ఒక పండుగ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మ్యూజిక్ వచ్చేసరికి విశాల్ చంద్రశేఖర్, ఆయన కూడా తమిళ్లో చాలా సినిమాలు చేశాడు, తెలుగులో కూడా కొన్ని సినిమాలకు చేశాడు. మంచి సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకి ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇస్తూ ఉంటారు. సో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతూ ఉంది. ఇంకా కాస్టింగ్ వచ్చేసరికి అనుపమ్ ఖేర్ చాలా పెద్ద యాక్టర్, బాలీవుడ్లో చాలా పేరున్నటువంటి పేరు, దేశవ్యాప్తంగా కూడా మంచి నేమ్ ఉంది. అనుపమ్ ఖేరు, అదేవిధంగా మిథున్ చక్రవర్తి, ఎవరైతే వెస్ట్ బెంగాల్లో పెద్ద స్టారు, ఒకప్పటి యంగ్స్టర్స్కి ఒక పెద్ద హీరో ఆయన మిథున్ చక్రవర్తి. జయప్రద కూడా వెటరన్ యాక్ట్రెస్ జయప్రద కూడా ఈ సినిమాలకి రోల్ చేస్తూ ఉంది. సో ఎక్కడ చూసినా సరే సినిమా మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఈ వ్యవహారం కనిపిస్తుంది. ఫౌజీ అప్డేట్స్ మొత్తం కూడా. సో దాన్ని ప్రభాస్ని ఏ విధంగా ఆయన చూపిస్తాడు ఏంటనేది మనకు చిన్న పిక్లోనే అర్థమవుతుంది. కంప్లీట్గా మొత్తం మారణ హోమం నరమేధం జరిగినట్టుగానే కనిపిస్తుంది ఈ ఒక్క పిక్కే. అంటే ఆబ్వియస్గా స్వతంత్రోద్యమం కాబట్టి ఇక దేశం కోసం ఫైట్ చేసే క్రమంలో ఎంతమందిని చంపుకుని పోయే రకం ఆ టైప్లో ఉంటుంది కదా క్యారెక్టరు. ఆయన ఆ విధంగా కనిపించినట్టుగా అర్థమవుతుంది. సో రాజాసాబ్ లాంటి ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్కి పర్టికులర్గా అందరికి కూడా అన్ని వర్గాలకి నచ్చేలాగా సినిమా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ సినిమాని. ఆ తర్వాత మనకు తెలిసింది ఆయన చాలా సినిమాలో బిజీగా ఉన్నారు. స్పిరిట్ అని కొన్ని ఏదో ఉన్నాయి సినిమాలు. స్పిరిట్ మనకు తెలిసిన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతుంది, అది ఒక సెకండ్ ఆస్పెక్టు. ఇది మాత్రం ఫౌజీ ముందుగా వస్తున్న సినిమా కాబట్టి ఆబ్వియస్గా దీనికోసం చాలా క్యూరియస్గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలి స్క్రీన్ మీద ప్రభాస్. రాజాసాబ్తో పోగొట్టుకున్నటువంటి మొత్తం కూడా డబుల్ త్రిబుల్ సంపాదించుకోవాలి అంటే క్రేజ్ నేమ్ ఆయన తగ్గింది ఏదైతే కొంత రాజాసాబ్ తర్వాత. అంటే అంతకుముందు సినిమాలు మొత్తం కూడా పెద్ద సినిమాలు, దాన్ని ఆయన రేంజ్ని పెంచిన సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, క్రేజ్ దేశవ్యాప్తంగా పోయిన సినిమాలు. అటువంటిది రాజాసాబ్ కూడా పాన్ ఇండియా సినిమానే రిలీజ్ అయింది, కానీ జనాలు దాన్ని రిసీవ్ చేసుకోలేరు కాబట్టి పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. సో ఆ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీన్ని ఫౌజీ ద్వారా డబల్ త్రిబుల్ అయ్యేలాగా, మళ్ళీ క్రేజ్ పెరిగిపోయేలాగా ఎదగాలి అని ఫ్యాన్స్ అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు. చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతున్నారు.